ఈ మధ్య పిల్లలు ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళ పేరెంట్స్ కష్టాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు చేసే రాత్రి పగలు కష్టపడి వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నారన్న విషయం మర్చిపోయి, నాకు ఇది కొనియండి, లేకపోతే అది కొనియండి, లేకపోతే నేను అన్నం తినా, లేకపోతే ఇంకా చాలా అంటే ఒక టైప్ ఆఫ్ బ్లాక్‌మెయిలింగ్ లాగా చేస్తున్నారన్నట్టు కొంతమంది. సో, అట్లాంటి విషయాలు ఇప్పటివరకు మీరు చేసినట్లయినా, లేకపోతే ఎవరైనా చేస్తున్నా వాళ్ళకి మీరు ఒక మంచి మాటలు చెప్పి అట్లాంటివి చేయనీయకండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎంతో కష్టపడితే తప్ప డబ్బులనేటివి రావు మనకు తెలిసినయే. సో, అలాంటి టైంలో వాళ్ళన్నీ క్యాలిక్యులేషన్స్ ఏసి ఉంచుకుంటారన్నమాట. సో, దీనికింత మనీ స్పెండ్ చేయాలి, దానికంత మనీ స్పెండ్ చేయాలి. దాంట్లో మీరు పోయి నాకది కొనియండి, లేకపోతే నేను అన్నమే తినా, లేకపోతే నేను ఇంకేదో చేసుకుంటా, ఇంకేదో చేసుకుంటా ఇలా చాలా బ్లాక్‌మెయిలింగ్ చేస్తా ఉంటారు చిన్న పిల్లలు. సో, అట్లాంటియి మనం చేయకుండా చూసుకోవాలి. అండ్ వాళ్ళకి చెప్పాలన్నట్టు అర్థమయ్యేలాగా. అండ్ మీరిప్పటి వరకు జేసినట్లయితే దాన్ని అవాయిడ్ జేయండి. ఎందుకంటే మీరెప్పటి వరకైతే ఆ స్టేజ్‌లో ఎళ్లారో అప్పటి వరకు అలాంటివి మీకు దెలవది. బట్ వాళ్ళు గూడా కొనిద్దామనే ఉంటారు. బట్ కరెంట్ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఫేస్ జేయాలి గాబట్టి అలా లైఫ్ అనేది గడుస్తా ఉంటది. సో, మన పేరెంట్స్‌ని ఎప్పుడైనా మనం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయొద్దు. ఎప్పుడైనా వాళ్ళని మంచిగానే చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్‌లో అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని కొనొచ్చు, కొన్ని కొనలేము. కాబట్టి మనం గూడా మన సిట్యుయేషన్ అర్థం చేసుకొనే ఉండాలన్నట్టు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో.